వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి చర్చకు దారితీసింది మంత్రి నారాయణ కామెంట్స్. అంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాన్, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితులు అవసరం లేదు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్గా ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో నెల్లూరుకు రింగ్ రోడ్ కావాలని చెప్పినటువంటి సందర్భంలో మనకన్నా చిన్న ఉన్నటువంటి దీనికి కడపకు కూడా రింగ్ రోడ్ ఉంది, బట్ ఎందుకో నెల్లూరుకు లేదు. దాని మీద ఎందుకంటే నారాయణ గారు అనుకుంటే సాధించగలరు. ఆయన ఎప్పుడు లేనాడు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ అనేది కూడా తేవడం జరిగింది. బట్ ఇది కూడా ఆయన చేస్తాడు నమ్మకం నాకుంది. మంత్రి నారాయణ దానిపై క్లారిటీ ఇస్తూ ప్రస్తుతం అంటే ఇమ్మీడియట్గా రింగ్ రోడ్ అవసరం అయితే లేదు, కానీ ప్రధానంగా నెల్లూరుకు అవసరమైంది 3 అండర్ పాస్లు అని వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆయన చెప్పినటువంటి కామెంట్స్లో వాస్తవ పరిస్థితులు చూద్దాం. నెల్లూరుకు నిజంగానే అండర్ పాస్ల అవసరమైతే ఉంది. నెల్లూరును తూర్పు పడమరలుగా డివైడ్ చేసిన నేపథ్యంలో తూర్పు కంటే కూడా పడమర వైపు విస్తరణ ఎక్కువగా జరిగింది కాబట్టి పడమర వైపు నుంచి నెల్లూరుకు రావాలంటే అండర్ పాస్ల అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ హైవే ఉంది కాబట్టి, NH-16 నేషనల్ హైవే ఉంది కాబట్టి నేషనల్ హైవే నుంచి లోపలికి వచ్చేటువంటి ప్రాంతాల్లో చాలా రకాల యాక్సిడెంట్లు జరిగిన సందర్భం, చాలామంది మరి ప్రమాదాలకు గురైనటువంటి నేపథ్యంలో అండర్ పాస్ల ఆవశ్యకత గురించి ఇక్కడ ప్రధానంగా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. అలాగే రింగ్ రోడ్ అనేది తీసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇమ్మీడియట్గా అంత బడ్జెట్ పెట్టడం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కాదు అనేది ఆయన వివరణ. మరి ఈ నేపథ్యంలో నగర విస్తరణ విషయంలో తీసుకుంటే నగర విస్తరణ మరి మంత్రి నారాయణ చెప్పినట్లు భారీ స్థాయిలో లేకపోవడం, అలాగే రింగ్ రోడ్డు అంత అవసరం లేదేమో అనే మనకు కూడా భావించవచ్చు. అలాగే బైపాస్లు మిగతా లోపల అంతర్గతంగా ఉండేటువంటి రోడ్ల డెవలప్మెంట్ అనేది రింగ్ రోడ్ కంటే అవసరం కాబట్టి ఆ విధంగా దృష్టి సారించడం అనేది ప్రస్తుత పరిస్థితిలో కీలకమని మనం చెప్పుకోవచ్చు. ఇక ట్రాఫిక్ సమస్య విషయం తీసుకుంటే పెద్దగా అంటే ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్దగా ట్రాఫిక్ సమస్య లేదు. మెయిన్గా ఉండేటువంటి ఆక్రమణలు తొలగించడం కానీ, ఉండేటువంటి రోడ్లు విస్తరణ చేసుకోవడం కానీ, ఉండేటువంటి రోడ్లు మరమ్మతులు చేసుకుంటే ఆ అవసరం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రింగ్ రోడ్ అన్నట్టు మనకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ఇప్పుడుండే పరిస్థితిలో దుర్వినియోగం అవుతుంది అనే మనమైతే భావించవచ్చు. ఇక లోపల రహదారులకు ప్రాధాన్యత అనేది ఎలాగో ఆయన చెప్పారు. నగర కేంద్ర వ్యాపారాలకు నష్టం ఉండకూడదు. సో రింగ్ రోడ్ అనేది ఏర్పడితే నగరంలో ఉండేటువంటి ఎక్కడైతే కేంద్రంలో ఉండేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అనేది మనకు నిపుణులు చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లోపల ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి దగ్గర వ్యాపారాలు కొంత దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయకపోవడమే ప్రస్తుత పరిస్థితిలో మంచిదని మనం భావించవచ్చు. ఇక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్పుడు కావాలంటే చూద్దామని కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఇది కూడా మంచి పాయింట్ అని చెప్పవచ్చు. మహానగరాలకు కావాల్సినటువంటి రింగ్ రోడ్ ప్రస్తుతానికి నెల్లూరుకు అయితే అవసరం లేదు అన్నది మంత్రి నారాయణ కామెంట్స్. దానికి సంబంధించి వివరణ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద మీ కామెంట్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? నెల్లూరుకు రింగ్ రోడ్ కావాలా వద్దా, వస్తే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది? కామెంట్ చేసే బాధ్యత మీదే. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.